హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఇవాళ మా ఇంట్లో పన్నీర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూపిస్తున్నాను. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు అండ్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అలా కొంచెం సేపు ఫ్రై అయ్యాక అందులో పచ్చిమిర్చి ఇంకా పసుపు వేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకొక చిన్న కడాయిలో టమాటా, ఆనియన్ అండ్ జీడిపప్పు వేసుకొని కుక్ చేసుకున్నాక మిక్సీ జార్లో వేసుకొని అందులో దాల్చిన చెక్క, లవంగం, యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని తాలింపులో వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే కారం, ఉప్పు వేసుకొని ఇంకా జీడిపప్పు పేస్ట్ కూడా గ్రైండ్ చేసి వేసుకోవాలి. దీనివల్ల మనకి గ్రేవీ మంచిగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. మీకు కావాలనుకుంటే వేయించిన జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇంకా పన్నీర్ పీసెస్ని ఇలా కట్ చేసుకొని డైరెక్ట్గా వేసేయడమే. తర్వాత అవి బాగా కుక్ అయ్యాక అందులో కొన్ని వాటర్ వేసుకొని బాగా మగ్గించాలి. తర్వాత మనం కావాలంటే కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, గ్రేవీ బాగా వస్తుంది. అలా 10 మినిట్స్ కుక్ చేసుకున్నాక అందులో గరం మసాలా వేసుకొని లాస్ట్లో కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా కొత్తిమీర వేసుకొని అలా 5 మినిట్స్ కుక్ చేసుకుంటే పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. ఇంకా నేనైతే చపాతీతో సర్వ్ చేసుకున్నాను. మీరు కావాలంటే రుమాలి రోటీ, పూరి దేంతైనా తినచ్చు. ఇలా ఆనియన్తో తింటే ఇంకా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే గైస్, బాయ్.